పరిసరాలు పరిశుభ్రం చేసి ప్రజల ఆరోగ్యానికి తోడ్పాటు అందిస్తున్న వారి ఆరోగ్య భద్రత మాత్రం గాలికొదిలారు అధికారులు. నిత్యం పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన కనీస రక్షణ సామాగ్రి, పనిముట్లు సకాలంలో అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిత్యం చెత్తను ఎత్తిపోసే కార్మికులకు ఆరోగ్య భద్రత కరువైంది. కార్మికులచే నిత్యం పని చేయించుకుంటున్న అధికారులు వారి భద్రతను మాత్రం గాలికొదిలేశారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ పారిశుద్ధ్య కార్మికులకు ఇప్పటి వరకు రెయిన్ కోట్లు అందలేదని కార్మికులు వాపోతున్నారు. వర్షంలో తడుస్తూనే రోడ్లను శుభ్రం చేయడం, చెత్త సేకరించడం, మురుగు కాలువలను శుభ్రపరచడం వంటి పనులు చేయాల్సి వస్తోందంటున్నారు. దీంతో కార్మికులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చెత్త, దుమ్ము, మురుగు వ్యర్థాలు, దుర్వాసన మధ్య పనిచేసే కార్మికులకు అవసరమైన మాస్కులు, గ్లౌజులు కూడా సరిపడా అందడం లేదని తెలుస్తోంది. మురుగునీరు, బురద, గాజు ముక్కలు, పదునైన వ్యర్థాల నుంచి కాళ్లకు రక్షణ కల్పించేందుకు నాణ్యమైన సేఫ్టీ షూస్ లేదా గంబూట్లు అందించాల్సిన అవసరం ఉందని కార్మికులు కోరుతున్నారు. కార్పొరేషన్లో దాదాపు సుమారు 3000 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో మహిళా కార్మికులు అధిక శాతంలో మహిళా కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వర్షాకాలం రాబోతుంది కాబట్టి తక్షణమే వారికి రెయిన్ కోట్లు ఇవ్వాలని పై అధికారులకు తెలియజేశాము. వారు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే రెయిన్ కోట్లు ఇస్తామని కూడా తెలియజేయడం. అలాగే మహిళా కార్మికులు పనిచేసే క్రమంలో వారికి గ్లౌజులు, మాస్కులు కూడా ఇవ్వాలని అడగడం జరిగింది. తక్షణమే అవి కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మరియు వీల్ బ్యారోస్ మహిళా కార్మికులు ఈ తట్లు, సంచులు బట్టి కుప్పలెత్తడం జరుగుతుంది. వీల్ బ్యారోస్ కూడా కావాలని తెలియజేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. వీల్ బ్యారోస్ కూడా త్వరలో ఇస్తారని తెలియజేస్తున్నాం. మరియు వర్షాకాలంలో మహిళా కార్మికులు పనిచేసే క్రమంలో వారి సర్కిల్ వారిగా వారికి రెస్ట్ రూమ్లు కానీ వాళ్ళకు టాయిలెట్స్ సంబంధించిన వసతులు కల్పించాలని ఈ సందర్భంగా మేము అధికారులను తెలియజేస్తున్నాము. మరియు మగ కార్మికులకు కూడా గత 2 సంవత్సరాల నుంచి యూనిఫామ్స్ కానీ మహిళలకు చీరలు కానీ ఇవ్వడం లేదు. తక్షణమే వాళ్ళకు రావాల్సిన యూనిఫామ్స్ కానీ, సబ్బులు కానీ, చెప్పులు కానీ, మిగతా రక్షణ పరికరాలు ఇవ్వాలని తెలియజేస్తున్నాం.